షాపింగ్ చేయాలంటే మరి డబ్బులు ఉండాలి కదా! డబ్బులు ఉండాలంటే మా ఇండియన్ మనీ దుబాయ్ మనీ కింద మార్చాలి. ఆ ఇండియన్ మనీ పట్టుకొని ఓరియంట్ ఎక్స్‌చేంజ్‌కి వచ్చాననమాట. ఓరియంట్ ఎక్స్‌చేంజ్‌కి వస్తే మాకు 3,000కేమో 114 రావాలి. కటింగ్ అది పోయి 111 ఇచ్చారు. ఆ డబ్బులు పట్టుకొని మా క్యాంపస్ ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్‌కి బయలుదేరాం మొత్తం బ్యాచ్ అందరమని. చూసారు కదా! ఇది జీఎంసీ మార్ట్ అనమాట లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఏమో గ్రేట్ మార్ట్. సో, అందులోకి మనం వెళ్తాం అనమాట. చూద్దాం లోపల ఏంటేటి ఉన్నాయి అన్నీ మీకు విడదీసి చూపిస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉంటది. 3 పార్ట్స్ కింద పెడతాను. సో, 3 పార్ట్స్ క్లియర్‌గా చూడండి. మీకు అర్థమవుతది. చూసేసారు కదా! ఎంటర్ అవ్వగానే హానర్ మొబైల్ మనకి కనిపించింది. లోపల మొబైల్స్ అన్నీ అమ్ముతారు. సో, వీటికన్నా మనకి నా అడ్వైజ్ ఏంటంటే పెద్ద షోరూమ్‌లో ఎళ్లి కొనుక్కోవడం బెటర్. మంచి ఆఫర్స్ అవి ఉంటాయి. గ్రేట్ మార్ట్ చూసారు కదా! లెఫ్ట్ సైడ్ అంతా కింద గ్రాసరీస్, పైన ఎలక్ట్రానిక్స్ అనమాట. ఈ కింద సైడ్ అంతా ఏంటంటే, మనం ఇంటికెళ్ళిపోవడానికి చూస్తున్నారు కదా! లగేజులు, చాక్లెట్‌లు దుబాయ్ నుంచి వచ్చే వాళ్ళందరూ కొంటూ ఉంటారు చూసారా? అవన్నమాట. ఇక్కడ అవే ఎక్కువుంటాయి. ఎందుకంటే ఈళ్ళకి అవే సేల్ ఎక్కువ కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళు మన ఫ్యామిలీస్ కోసం కొంటూ ఉంటారు కదా! చాక్లెట్స్ అవన్నీని. ఇక్కడ ఎక్కువ కొనుక్కుంటారనమాట. తర్వాత ఏంటంటే జిమ్ కూడా ఉంది. ఎవరైనా సరే వచ్చి డ్యూటీ అయిపోయిన తర్వాత మాకు ఇంకా ఓపిక ఉందనుకుంటే జిమ్ కూడా చేసుకోవచ్చు. డబ్బులే. ఫ్రీ అయితే ఏం కాదు. మా క్యాంపస్ ఫ్రీ ఇవ్వలేదు. ఇంకోటేంటంటే లూలు ఎక్స్‌చేంజ్ కూడా ఉంది. తెలుసు కదా! మన ఆంధ్రప్రదేశ్‌లో ఆల్రెడీ వైజాగ్‌లోను, విజయవాడలో అనౌన్స్ చేశారు. అది కూడా ఇక్కడే ఉంది. దుబాయ్‌లో పెద్దదనమాట లూలు షాపింగ్ మాల్ అనేది.